హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డెవ్ ఫర్ యూ. ఈ వీడియోలో నేను టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ దట్ ఆర్ అవైలబుల్. అంటే మనకి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ ది సింపుల్ సెలెక్టర్, సెకండ్ ది కాంబినేటర్ సెలెక్టర్, థర్డ్ ది సూడో క్లాస్ సెలెక్టర్, అండ్ ఫోర్త్ వన్ సూడో ఎలిమెంట్ సెలెక్టర్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అట్రిబ్యూట్ సెలెక్టర్. ఈ 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ అలాగే ఇంప్లిమెంటేషన్ చేసి అయితే ఈ వీడియోలో చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్ సెలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ సెలెక్టర్స్ అంటే మనం ఒక ఐటెం ని ఎలిమెంట్ యూజ్ చేసి టార్గెట్ చేసిన, ఆర్ ఎల్స్ ఐడిని యూజ్ చేసి టార్గెట్ చేసిన, ఆర్ ఎల్స్ క్లాస్ ని యూజ్ చేసి టార్గెట్ చేసిన దాన్ని మనం సింపుల్ సెలెక్టర్ కింద అయితే కన్సిడర్ చేస్తాం. అంటే టార్గెట్ చేసి ఏం చేస్తాం, స్టైలింగ్ అయితే చేస్తాం. మనం ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ లో ఇంప్లిమెంటేషన్ చేసి అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద విఎస్ కోడ్. ఇప్పుడు నేను ఒక HTML నార్మల్ బాయిలర్ ప్లేట్ టెంప్లెట్ అయితే జనరేట్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక డివ్ క్రియేట్ చేస్తున్నా విత్ క్లాస్ నేమ్ ఫస్ట్ అని. ఫస్ట్ మనం క్లాస్ నేమ్ యూజ్ చేసి టార్గెట్ చేసి స్టైలింగ్ ఎలా చేస్తామో చూద్దాం. ఇప్పుడు నేను ఇంటర్నల్ CSS అయితే యాడ్ చేస్తున్నా. ఫస్ట్ స్టైల్ ట్యాగ్స్ తీసుకున్నా అండ్ అలాగే ఈ క్లాస్ ని మనం టార్గెట్ చేయాలంటే మనం డాట్ అయితే మెన్షన్ చేస్తాం. మనం క్లాస్ ని టార్గెట్ చేయాలంటే డాట్ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు అలాగే నేను దీనికి విడ్త్ ఇస్తున్నా ఒక 5rem అని, అండ్ అలాగే హైట్ మెన్షన్ చేస్తున్నా 5rem అండ్ విత్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆఫ్ రెడ్ కలర్ మెన్షన్ చేసా. ఇప్పుడు నేను గో లైవ్ మీద అయితే క్లిక్ చేస్తున్నా టు సీ ద రిజల్ట్. మనకైతే రిజల్ట్ కనబడుతుంది. ఇప్పుడు స్క్వేర్ షేప్ లో విత్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ లో అయితే మనకి డిస్ప్లే అవుతుంది. ఇది మనం ఎలా టార్గెట్ చేసాం, ఆ డివ్ ఎలిమెంట్ ని విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాస్ సెలెక్టర్ అయితే మనం టార్గెట్ చేసాం. అదే మనం ఐడి సెలెక్టర్ ద్వారా ఎలా టార్గెట్ చేస్తాం, సేమ్ ఈ క్లాస్ నేమ్ లో మనం ఐడి మెన్షన్ చేస్తాం. చూడండి ఇప్పుడు నేను ఐడి మెన్షన్ చేసా, ఇక్కడ నేను సెకండ్ అని మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేయాలంటే సేమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను దీన్ని టార్గెట్ చేయడానికి, క్లాస్ ని టార్గెట్ చేయడానికి మనం డాట్ ఎలా వాడామో, ఐడిని టార్గెట్ చేయడానికి మనం హ్యాష్ అయితే వాడతాం. హ్యాష్ మెన్షన్ చేసి సెకండ్ అని మెన్షన్ చేస్తున్నా అండ్ సేమ్ స్టైలింగ్ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేసేస్తా. కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తాయి ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కదా. సో నేను ఇక్కడ ఎల్లో అని అయితే మెన్షన్ చేస్తున్నా. చూడండి మనం ఐడిని యూజ్ చేసి టార్గెట్ చేసి దాని బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మార్చగలిగాం. ఈ విధంగా మనం క్లాస్ యూజ్ చేసి అండ్ ఐడిని యూజ్ చేసి అయితే మనం ఐటెం ని టార్గెట్ చేసి స్టైలింగ్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ మనకి మిగిలింది ఏంటి, ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ కి మనం ఎలా టార్గెట్ చేస్తాం, ఎలిమెంట్ ని టార్గెట్ చేసి మనం స్టైలింగ్ ఎలా చేస్తాం అనుకోకండి. ఇప్పుడు మనం ఐడిని యూజ్ చేసి చేసాం అండ్ అలాగే క్లాస్ ని యూజ్ చేసి చేసాం కదా. ఇప్పుడు మనం ఒక ఎలిమెంట్ ని యూజ్ చేసి చేయడం అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మనం ఒక డివ్ ట్యాగే కదా, మనం అక్కడ కంటైనరైజ్ చేయడానికి ఒక డివ్ ట్యాగే కదా మనం క్రియేట్ చేసింది. దాన్నే ఒక ఎలిమెంట్ అంటాం. ఆ ఎలిమెంట్ ని మనం ఇప్పుడు యూజ్ చేసి మనం స్టైలింగ్ అయితే చేస్తున్నాం కదా. ఇప్పుడు చూడండి సేమ్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తున్నాం. ప్రాపర్టీస్ మాత్రమే సేమ్ ఉన్నాయి కానీ మనం మెన్షన్ చేస్తున్న విధానం వేరుంది. చూసారా, ఇక్కడ మనం ఐడికి హ్యాష్ మెన్షన్ చేసాం అండ్ అలాగే క్లాస్ కి డాట్ మెన్షన్ చేసాం. ఇప్పుడు మనం ఎలిమెంట్ కి డైరెక్ట్ ఎలిమెంట్ నేమే మెన్షన్ చేస్తాం. ఇక్కడ నేను పింక్ కలర్ అనేది మెన్షన్ చేస్తున్నా, కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్. చూడండి మనకి వెబ్ పేజ్ లో అయితే డిస్ప్లే అయింది. మనం ఎలిమెంట్ ని యూజ్ చేసి టార్గెట్ చేసి అండ్ అలాగే దాని స్టైలింగ్ ఎలా యాడ్ చేయాలో మీకు ఒక ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నా. డైరెక్ట్ జస్ట్ ఏ ట్యాగ్ అయితే ఆ ట్యాగ్ నేమ్ అయితే రాయాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది అనుకోండి, డైరెక్ట్ అప్పుడు నేను ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మెన్షన్ చేసేస్తాను. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ ని మనం టార్గెట్ చేస్తున్నట్టు ఒక డమ్మీ టెక్స్ట్ అయితే యాడ్ చేసా. ఇప్పుడు చూడండి ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ మనకి టార్గెట్ అయింది అండ్ అలాగే దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి చేంజ్ అయితే చేయగలిగాం. ఈ విధంగా మనకి సింపుల్ సెలెక్టర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంబినేటర్ సెలెక్టర్. అసలు కాంబినేటర్ సెలెక్టర్ అంటే ఏంటి, ఇట్ సెలెక్ట్స్ ద ఎలిమెంట్ బేస్డ్ ఆన్ ఏ స్పెసిఫిక్ రిలేషన్ బిట్వీన్ దెమ్. అంటే ఒక రిలేషన్షిప్ బేసిస్ మీద అయితే ఇది మనకి టార్గెట్ చేసి స్టైలింగ్ అయితే యాడ్ చేస్తుంది. రిలేషన్షిప్ బేసిస్ మీద ఏంటి అని అయితే మీరు అనుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక డివ్ ట్యాగ్ ఉందనుకోండి, అది ఒక పేరెంట్ అని అయితే అనుకోండి. అంటే ఈ డివ్ వచ్చి మనకి పేరెంట్ ట్యాగ్ అని అయితే అనుకోండి. దాని లోపల మనకి డిఫరెంట్ హెడ్డింగ్స్ అయితే ఉన్నాయి. అంటే H1 అని ఒక 3-4 హెడ్డింగ్స్ అయితే మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు ఈ డివ్ లో ఉన్న, అంటే ఈ పేరెంట్ లో ఉన్న ప్రతి హెడ్డింగ్ ట్యాగ్ ని మనం స్టైలింగ్ చేయాలి. అంటే మనం టార్గెట్ చేసి ఆ హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నిటికీ స్టైలింగ్ చేయాలనుకోండి, విత్ ద హెల్ప్ ఆఫ్ మనం కాంబినేటర్ సెలెక్టర్స్ అయితే మనం చేయొచ్చు. అది ఎలా చేస్తాం అంటే, ఈ కాంబినేటర్ సెలెక్టర్స్ లో మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెలెక్టర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఫస్ట్ ది మనకి డిసెండెంట్ సెలెక్టర్, సెకండ్ అది చైల్డ్ సెలెక్టర్, థర్డ్ ది అడ్జసెంట్ సెలెక్టర్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఇప్పుడు మనం డిసెండెంట్ సెలెక్టర్ గురించి అయితే చూద్దాం. విజువల్ స్టూడియో కోడ్ లో మనం ఇప్పుడు డిసెండెంట్ సెలెక్టర్ అంటే, ఇప్పుడు సేమ్ నేను చెప్పాను కదా, ఈ డివ్ ట్యాగ్ లో నేను ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్స్ అయితే రాస్తున్నా. ఫస్ట్ అండ్ పారాగ్రాఫ్ సెకండ్ అని అయితే నేను రాశాను. ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తా చూడండి. మనం రాసింది డిస్ప్లే అవుతాయి ఇక్కడ.
పారాగ్రాఫ్ 1 అండ్ పారాగ్రాఫ్ 2 అని అయితే మనకి డిస్ప్లే అయినాయి కదా. ఇది మనం ఎలా టార్గెట్ చేసాం, డైరెక్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఎలిమెంట్ ట్యాగ్ యూజ్ చేసి అయితే మనం టార్గెట్ చేస్తాం. కానీ మనం ఇక్కడ అలా కాదు, మనం కాంబినేటర్ సెలెక్టర్ యూజ్ చేసి మనం టార్గెట్ చేయాలి. ఈ కాంబినేటర్ సెలెక్టర్ లో మనం ఈ డిసెండెంట్ పార్ట్ యూజ్ చేసి ఎలా టార్గెట్ చేస్తామో చూద్దాం. ఈ డిసెండెంట్ పార్ట్ ని యూజ్ చేసి టార్గెట్ చేయడం అంటే ఫస్ట్ మనం డివ్ ట్యాగ్ లో, అంటే ఇది పేరెంట్ ట్యాగ్ లాగా, మనం డివ్ అనేది ఇప్పుడు పేరెంట్ ట్యాగ్ కింద కన్సిడర్ చేయండి. అండ్ దాని లోపల ఉన్న పారాగ్రాఫ్స్ అన్ని చైల్డ్ ట్యాగ్స్ అనుకోండి. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ మెన్షన్ చేస్తాం. ఇప్పుడు సేమ్ మనం కావాల్సిన స్టైలింగ్ అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనకి సేమ్ ఇప్పుడు ఆ డివ్ లోపల ఉన్న ప్రతి పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే మనకి స్టైలింగ్ యాడ్ అయ్యి కనపడుతుంది. ఇది మనకి డిసెండెంట్ సెలెక్టర్. నెక్స్ట్ వచ్చేసి మనకి చైల్డ్ సెలెక్టర్ అంటే ఏంటో చూద్దాం. సేమ్ ఇప్పుడు మనకి ఇది ఈ డివ్ లోపల ఇవన్నీ నేను చైల్డ్స్ కింద కన్సిడర్ అయితే చేయండి అని చెప్పాను కదా. సేమ్ కానీ చైల్డ్ సెలెక్టర్ ని మనం ఎలా సెలెక్ట్ చేస్తామంటే ఈ మధ్యలో మనం గ్రేటర్ దాన్ సింబల్ అయితే యాడ్ చేసి మనం చైల్డ్ సెలెక్టర్ అయితే రాస్తాం. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని అయితే మెన్షన్ చేశాను. చూడండి రెండింటికి అయితే ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు డిసెండెంట్ సెలెక్టర్ కి అదే అయింది, చైల్డ్ సెలెక్టర్ కి అదే అయింది, ఆ రెండింటికి మధ్యన డిఫరెన్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఈ డివ్ లో నేను ఇప్పుడు ఇంకో స్పాన్ ట్యాగ్ యాడ్ చేసి దాని లోపల పారాగ్రాఫ్ మెన్షన్ చేసి నేను థర్డ్ అని అయితే మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి మీరు స్టైలింగ్ యాడ్ అవుతుంది అనుకుంటున్నారా? అవ్వదు. ఇప్పుడు ఈ చైల్డ్ సెలెక్టర్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఈ చైల్డ్ కింద అయితే మనం కన్సిడర్ చేయదు ఈ స్పాన్, ఎందుకంటే ఇది ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్స్ ని మాత్రమే మనం చైల్డ్ కింద కన్సిడర్ చేయమని అయితే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. చూడండి దానికి స్టైలింగ్ లేకుండా మిగిలిన రెండింటికి స్టైలింగ్ యాడ్ అయ్యి అయితే మనకి డిస్ప్లే అయింది. కానీ మనకి డిసెండెంట్ సెలెక్టర్ లో అలా కాదు. జస్ట్ చూడండి ఇప్పుడు నేను డివ్ స్పేస్ పి అని అయితే మెన్షన్ చేసాం. మనం డిసెండెంట్ సెలెక్టర్ అలా మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చూడండి మనకి 3 డిఫరెంట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా మనకి ఆ స్టైలింగ్ యాడ్ అయ్యి అయితే డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకి డిఫరెన్స్ అయితే మీకు తెలిసింది అనుకుంటున్నా డిసెండెంట్ సెలెక్టర్ కి అండ్ అలాగే చైల్డ్ సెలెక్టర్ కి. నెక్స్ట్ మనం అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ గురించి అయితే చూద్దాం. ఈ అడ్జసెంట్ సిబ్లింగ్ సెలెక్టర్ ఏంటి అని అయితే మీరు అనుకుంటున్నారా? ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ డివ్ అనేది ఒకటి ఉంది, ఈ డివ్ ఒక పార్ట్, దాని పక్కన నేను ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ మెన్షన్ చేసాం అనుకోండి. ఇదేమవుతుంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఈజ్ అడ్జసెంట్ టు డివ్ ట్యాగ్ కదా. ఇప్పుడు నేను అలాగే ఇప్పుడు 4 అని అయితే మెన్షన్ చేస్తున్నా. ఈ 4 అని మెన్షన్ చేసిన దానికి నేను స్టైలింగ్ యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేస్తాను, ఇప్పుడు నేను అడ్జసెంట్ సిబ్లింగ్ ట్యాగ్ అన్నా కదా, ఇప్పుడు డివ్ అండ్ అలాగే మధ్యలో మనం ప్లస్ మెన్షన్ చేస్తాం అడ్జసెంట్ సిబ్లింగ్ ట్యాగ్ కి. అండ్ అలాగే దాని స్టైలింగ్ ఇప్పుడు నేను సేమ్ ఇస్తున్నా, కాకపోతే విత్ కొంచెం పెంచుతా, ఎందుకంటే మీకు డిఫరెన్స్ అయితే తెలియని కోసం. విత్ నేను 15 చేశాను అండ్ మిగిలిన పార్ట్ నేను అలాగే కామన్ ఉంచేసాను. ఇప్పుడు చూడండి మీరు అవుట్పుట్ వచ్చి చూడండి. ఇప్పుడు ఇదంతా ఒక డివ్, దాని అడ్జసెంట్ గా ఉన్న దానికి మనకి స్టైలింగ్ అయితే యాడ్ అయ్యి కనపడుతుంది. అంటే ఓన్లీ దాని వెరీ నెక్స్ట్ వన్, అంటే ఈ డివ్ ట్యాగ్ కి ద వెరీ నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ కి మాత్రమే అది స్టైలింగ్ యాడ్ అవుతుంది, ఎందుకంటే మనం అడ్జసెంట్ అని మెన్షన్ చేసాం కాబట్టి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకో 2-3 పారాగ్రాఫ్ లైన్స్ యాడ్ చేశాను అనుకోండి, వాటి స్టైలింగ్ యాడ్ అవ్వదు. చూడండి ఓన్లీ ద వెరీ నెక్స్ట్ వన్, అంటే అడ్జసెంట్ దానికి మాత్రమే స్టైలింగ్ యాడ్ అవుతుంది. అందుకనే ఇది అడ్జసెంట్ సిబ్లింగ్ ట్యాగ్. ఫర్ సపోజ్ వీటన్నిటికి అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, ఇక్కడ నేను ఈ సింబల్ అయితే మెన్షన్ చేస్తాం. అండ్ అలాగే ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నా జస్ట్ మీకు అర్థం కావడానికి కోసం. ఇప్పుడు చూడండి ప్రతి ఈ డివ్ తర్వాత ఉన్న ప్రతి పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా ఈ స్టైలింగ్ అయితే యాడ్ అయింది. ఇదేంటంటే జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్. ఇది మనకి జనరల్ సిబ్లింగ్ సెలెక్టర్ అవడంతో ఉన్న ప్రతి ట్యాగ్ కి, అంటే డివ్ తర్వాత ఉన్న ప్రతి పారాగ్రాఫ్ ట్యాగ్ కి ఈ స్టైలింగ్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం సూడో క్లాస్ సెలెక్టర్స్ గురించి అయితే చూద్దాం. అసలు ఈ సూడో క్లాస్ సెలెక్టర్స్ అంటే ఏంటి? ఏ సూడో క్లాస్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ఎ స్పెషల్ స్టేట్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. అంటే అది పర్టికులర్ స్టేట్ లో ఉన్నప్పుడు మనకి ఒక పర్టికులర్ స్టైలింగ్ లో అయితే డిస్ప్లే అవ్వాలనుకున్నప్పుడు మనం ఈ సూడో క్లాస్ సెలెక్టర్స్ అయితే యూజ్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు ఒక బటన్ ఉందనుకోండి, ఆ బటన్ నార్మల్ గా ఉన్నప్పుడు ఒక కలర్ లో డిస్ప్లే అవ్వాలి. అండ్ అలాగే దాని మీద ఒక కర్సర్ మెన్షన్ చేసినప్పుడు అయితే మనకు ఒక డిఫరెంట్ కలర్ అయితే మెన్షన్ చేయాలి. అండ్ అలాగే ఒక పారాగ్రాఫ్ ఎంటీ ఉన్నప్పుడు ఒకలా కలర్ డిస్ప్లే అవ్వాలి. అండ్ అలాగే నార్మల్ పారాగ్రాఫ్ అంటే దాంట్లో ఏమైనా కంటెంట్ ఉంటే ఒకలా డిస్ప్లే అవ్వాలి. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి సూడో క్లాస్ సెలెక్టర్స్ లో ఫర్ సపోజ్ ఫస్ట్ నేను ఒక 2 డిఫరెంట్ పారాగ్రాఫ్స్ అయితే మెన్షన్ చేస్తున్నాను. ఒకటి ఎంటీ పారాగ్రాఫ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ పారాగ్రాఫ్ లో సమ్ కంటెంట్ అని అయితే మెన్షన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి స్టైలింగ్ కూడా యాడ్ చేస్తాను. ఈ స్టైలింగ్ తీసేస్తున్నాను. పి విత్ ఎంటీ ఉంటే ఫర్ సపోజ్ పి, దాని విత్ 5rem అవ్వాలి. అండ్ అలాగే హైట్ కూడా ఒక 5rem అండ్ దాని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ చేస్తాను. అండ్ పి నార్మల్ గా ఉన్న పీకి ఏం చేయాలంటే
దానికి అది గ్రీన్ కలర్ లో అయితే కనపడాలని మెన్షన్ చేద్దాం, ఎందుకంటే అది సక్సెస్ లో ఉన్నట్టు కదా. ఎల్లో గ్రీన్ మెన్షన్ చేద్దాం. చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ రెండు డిఫరెంట్ గా మనకి కనపడుతున్నాయి. ఇది ఎందుకని మనకి ఈ కలర్ లో కనపడుతుంది అంటే, మనం ఎంటీగా ఉన్న పారాగ్రాఫ్ ఈ కలర్ లో కనపడాలి, అండ్ అలాగే నార్మల్ గా ఉన్న పారాగ్రాఫ్ అంటే ఏమన్నా కంటెంట్ ఉన్న పారాగ్రాఫ్ ఇలా కనపడాలని మనం మెన్షన్ చేసాం. అంతేకాదు, ఫర్ సపోజ్ మనం ఒక బటన్ క్రియేట్ చేద్దాం అనుకోండి, నార్మల్ బటన్ XYZ అని మెన్షన్ చేసా. ఈ బటన్ ఒక డిఫరెంట్ కలర్ లో ఉండాలి, అండ్ అలాగే దాని మీద ఏమన్నా మనం కర్సర్ మెన్షన్ చేస్తే ఒక డిఫరెంట్ కలర్ లో ఉండాలి. ఈ విధంగా కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇదంతా మనం సూడో క్లాస్ సెలెక్టర్స్ లో అయితేనే చేయొచ్చు. ఇప్పుడు మనకి నార్మల్ గా ఉంటే ఈ కలర్ ఉండాలి, అండ్ అలాగే దాని మీద ఎవరన్నా హావర్ చేస్తే, హావర్ అంటే ఏంటంటే జస్ట్ దానిపైన ఏమన్నా కర్సర్ యాడ్ చేసినప్పుడు అది రెడ్ కలర్ మారాలని ఇస్తున్నాను. చూడండి మనకి ఇప్పుడు నార్మల్ బాక్స్ అయితే ఉంది, అది ఒక బటన్ లాగా XYZ అనే బటన్ క్రియేట్ చేసాం. అది ఎవరు హావర్ అంటే అది నార్మల్ గా ఉన్నప్పుడు ఈ కలర్ లో అయితే ఉంది, గ్రీన్ ఎల్లో కలర్ లో. దాని మీద నేను కర్సర్ తీసుకెళ్ళగానే అది రెడ్ కలర్ అయిపోయింది. అంటే మనం దాని యొక్క స్టేట్ మారుతున్నప్పుడు, దానికి ఏమైనా స్పెషల్ స్టేట్ మారినప్పుడు మనం ఏమైనా స్టైలింగ్ యాడ్ చేస్తున్నట్టు. అలాగే మనకి ఫస్ట్ చైల్డ్ అండి, అండ్ అలాగే nth చైల్డ్, ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేస్తాం. అండ్ అలాగే యాంకర్ ట్యాగ్ లో కూడా మనం లింక్ కానీ ఏమన్నా, ఫర్ సపోజ్ ఆ లింక్ విజిటెడ్ అయితే ఎలా ఉండాలి, అండ్ నార్మల్ గా ఆ లింక్ విజిట్ కాకపోతే ఏ కలర్ లో ఉండాలి, ఇవన్నీ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. ఇవన్నీ మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి, ఎందుకంటే ప్రతిదీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం అయితే సరిపోదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ టాపిక్, సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్. ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ దేనికంటే, ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ ఈజ్ యూజ్డ్ టు స్టైల్ ఎ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్. అంటే ఒక పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద ఎలిమెంట్ ని మనం టార్గెట్ చేసి స్టైల్ చేయడానికి అయితే ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ అయితే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ క్రియేట్ చేస్తున్నా, H1 అని, అండ్ అలాగే నా నేమ్ మెన్షన్ చేశాను, రూపేంద్ర అని. ఇప్పుడు సేవ్ చేస్తే మనకి ఇప్పుడు రూపేంద్ర అని డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్ లో హెడ్డింగ్ 1 కింద. ఇప్పుడు నేను ఈ సూడో ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేసి నేను ఆ రూపేంద్ర పేరుకి ముందు ఏమన్నా నా ఇనిషియల్ యాడ్ అవ్వాలన్నట్టు చేస్తా చూడండి. ఫస్ట్ నేను ఇప్పుడు హెడ్డింగ్ 1 మెన్షన్ చేశా కదా, బిఫోర్ మెన్షన్ చేసి కంటెంట్, ఈ కంటెంట్ లో నేను వడ్లమూడి నా ఇనిషియల్, అది ఆ ఇనిషియల్ అయితే నేను మెన్షన్ చేస్తే చూడండి వడ్లమూడి రూపేంద్ర అని అయితే డిస్ప్లే అయింది. ఆర్ ఎల్స్ ఇప్పుడు ఈ రూపేంద్ర అనే దానికి నేను నెక్స్ట్ ఏం డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ ఈ H1 ఆఫ్టర్ కంటెంట్ లో నేను డెవ్ ఫర్ యూ అని మెన్షన్ చేస్తాను, డెవ్ ఫర్ యూ. ఇప్పుడు మనకి ఆ కంటెంట్ ఆ తర్వాత అయితే యాడ్ అయింది. అండ్ అంతేకాకుండా ఇలా డైరెక్ట్ గా మనకి అతుక్కుని యాడ్ అవ్వకుండా మనం దానికి ప్యాడింగ్ కూడా ఇవ్వచ్చు. కావాలంటే ప్యాడింగ్ 1 అని మెన్షన్ చేసి, నేను ఇప్పుడు చూడండి దానికి మనకి ప్యాడింగ్ తో అది డిస్ప్లే అవుతుంది 1 rem, అంటే స్పేసెస్ యాడ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. చూడండి వడ్లమూడి రూపేంద్ర డెవ్ ఫర్ యూ. ఈ విధంగా మనం కంటెంట్ ని యాడ్ చేయొచ్చు. ఒక ఎలిమెంట్ కి కంటెంట్ ని, అంటే కొత్త కంటెంట్ ని యాడ్ చేయాలంటే మనం సూడో ఎలిమెంట్ సెలెక్టర్స్ యూజ్ చేసేది చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఒక ఫస్ట్ లైన్ కానీ ఫస్ట్ లెటర్ కానీ, ఇప్పుడు చూడండి ఈ H1 లో మనకి ఫస్ట్ లెటర్ ని సెలెక్ట్ చేస్తా చూడండి. H1 లో ఫస్ట్ లెటర్, దాని యొక్క ఫాంట్ సైజ్ మారుస్తాను, ఫాంట్ సైజ్ 10 rem, అంటే బాగా డిఫరెన్స్ తెలియడానికి 10 rem అనేది ఇచ్చాను. దాని యొక్క కలర్ రెడ్ మెన్షన్ చేస్తాను. చూడండి మనకి ఈ V ఒక్కది ఎంత హైలైట్ అయ్యి మనకి అది కలర్ అయితే చేంజ్ అయిందో. అండ్ అలాగే మనం ఫస్ట్ లైన్ ని టార్గెట్ చేయొచ్చు, ఫస్ట్ లెటర్ ని టార్గెట్ చేయొచ్చు. ఈ విధంగా మనం సూడో ఎలిమెంట్స్ యూజ్ చేసి కొత్త కంటెంట్ ని అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇలాగే ఇంకా మనకి చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరు సొంతంగా అయితే ఎక్స్ప్లోర్ అవ్వండి. నెక్స్ట్ నేను అట్రిబ్యూట్ సెలెక్టర్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. నేను నా HTML సిరీస్ లో అట్రిబ్యూట్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు HTML గురించి నాలెడ్జ్ లేకపోతే మీరు నా HTML ప్లేలిస్ట్ అయితే రిఫర్ చేయండి. ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ సెలెక్టర్స్ ఏంటంటే, మనం ఒక ఎలిమెంట్ లో మనం మెన్షన్ చేసిన అట్రిబ్యూట్ ని బట్టి కూడా మనం స్టైలింగ్ యాడ్ చేయొచ్చు. అది ఎలాగా అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ లో మనం టార్గెట్ బ్లాంక్ పెట్టామనుకోండి, అది ఒక కలర్ లో డిస్ప్లే అవ్వాలి. ఆర్ ఎల్స్ ఒక నార్మల్ యాంకర్ ట్యాగ్ ఒక రకంగా డిస్ప్లే అవుతుంది, అండ్ అలాగే ఈ టార్గెట్ బ్లాంక్ ఉన్న యాంకర్ ట్యాగ్ ఒక రకంగా డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఉంటే ఒకలాగా డిస్ప్లే అవ్వాలి, ఇన్పుట్ టైప్ నెంబర్ ఉంటే ఒకలాగా డిస్ప్లే అవ్వాలి. ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది నేను కొన్ని టైప్స్ అయితే ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తా, మిగిలినవి మీరు సొంతంగా అయితే ఎక్స్ప్లోర్ అవ్వండి. మీరు ఎంత ఎక్స్ప్లోర్ అయితే అంత బాగా నేర్చుకోవచ్చు. మీరు వీటి యొక్క ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకు చూపిస్తా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక నార్మల్ యాంకర్ ట్యాగ్ అయితే యాడ్ చేస్తానా, చెక్ అని.
ఇప్పుడు నేను ఇంకోటి యాడ్ చేస్తున్నా. దీని యొక్క టార్గెట్ అయితే నేను బ్లాంక్ మెన్షన్ చేస్తున్నా. ఇదేంటంటే డన్ అని మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి దీన్ని నేను టార్గెట్ చేస్తున్నా. టార్గెట్ ఎలా చేస్తామంటే మనం సేమ్ స్టైల్ ట్యాగ్స్‌లో ఇప్పుడు ఆ యాంకర్ ట్యాగ్‌ని అయితే నేను టార్గెట్ చేస్తున్నాను. అంటే టార్గెట్ బ్లాంక్ ఉన్న యాంకర్ ట్యాగ్‌ని దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ బ్లాక్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఈ డన్ అనేది మనకి బ్లాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనబడుతుంది. అది అసలే ఏం కనబడట్లేదు. సో నేను దాన్ని స్కై బ్లూ చేస్తాను. ఇప్పుడు చూడండి మీకు కనబడుతుంది. నార్మల్ యాంకర్ ట్యాగ్ ఒక కలర్‌లో కనబడుతుంది. అండ్ అలాగే మనకి దేని టార్గెట్ అయితే బ్లాంక్ ఉందో అంటే దాని టార్గెట్ అట్రిబ్యూట్ యొక్క వాల్యూ అండర్‌స్కోర్ బ్లాంక్ ఉందో అది మాత్రమే దాని బ్యాక్‌గ్రౌండ్ కలర్ మనకి బ్లూ కలర్‌లో అయితే డిస్‌ప్లే అవుతుంది. అంతేకాదు ఫర్ సపోజ్ మనం ఇన్‌పుట్ ట్యాగ్స్‌లో మనం మెన్షన్ చేస్తాం కదా! ఇన్‌పుట్ టైప్ టెక్స్ట్ అని ఆర్ ఎల్స్ ఇన్‌పుట్ టైప్ నంబర్ అని వీటికి కూడా మనం టార్గెట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్‌పుట్ ట్యాగ్‌లో టైప్ టెక్స్ట్ అని ఉంది. అండ్ అలాగే ఇన్‌పుట్ ట్యాగ్‌లో టైప్ నంబర్ అని ఉంది. వీటిని కూడా మనం టార్గెట్ చేసి స్టైలింగ్ అయితే యాడ్ చేయొచ్చు. ఈ విధంగా మనకి అట్రిబ్యూట్ సెలెక్టర్స్ అయితే యూజ్ అవుతాయి. Hope so you understand the concepts that I explained in this video. Thanks for watching.